తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 DSC SGTలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో TGT మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, TGT బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, TGT సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, TGT సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, TGT తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, TGT ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, PGT ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, PGT ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 DSC గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు DSC కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8855555202, 88585900, 8008954440, 8008954448, 8520844463. Okay, my dear aspirants, welcome to Ramaya offline and online classes. My name is AMPOLU RAJESH. I belong to Srikakulam. I am JL in chemistry. Today I want to explain our Telangana and AP methodology physical science syllabus. Okay, right. So in our Telangana, our methodology contains 16 marks. 16 marks. But whereas in Andhra Pradesh, methodology contains 20 marks. 20 marks and 40 bits there in Andhra Pradesh. But particularly in Telangana, 16 marks and 32 bits. So each bit carries half mark. Okay? Right. So మన మెథడాలజీలో ఉన్నటువంటి ఈ చాప్టర్లు ఏంటి, దాని ప్రాధాన్యత ఏంటి, సో మనం ఎలా చదవాలి, ఏంటి ప్రామాణికమైన బుక్స్ ఒకసారి మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో అవర్ మెథడాలజీ కంటైన్స్, మెథడాలజీ ఈజ్ ఆల్సో కాల్డ్ as పెడగాజీ, బోత్ ఆర్ సేమ్. ఓకేనా? ఇప్పుడు ఇరాన్ దేశానికి కొత్త పేరేంటి, పర్షియా. అలాగే ఒరిస్సా కొత్త పేరేంటి, ఒడిషా. అలాగే ఎలాగో దీనికి కూడా పెడగాజ్ అని ఒక పిలుస్తున్నారు అంతే. పెడగాజ్ అంటే అభ్యసించే శాస్త్రము, మెథడాలజీ అంటే బోధనా శాస్త్రము. బోధనా శాస్త్రం అంటే ఉపాధ్యాయుడు బోధిస్తాడు, విద్యార్థి అభ్యసిస్తాడు. కాబట్టి ఇప్పుడు పేరు ఎందుకు మారిందంటే, ఇప్పుడు ఉన్న బోధన పద్ధతులన్నీ ఉపాధ్యాయ కేంద్రం నుంచి విద్యార్థి కేంద్రంకి వెళ్ళింది కదా. మరి ఇక్కడ ఎవరు అభ్యసిస్తారు, విద్యార్థి. కాబట్టి ఇప్పుడు ఏ బోధన పద్ధతులు ఉత్తమమైనవి, విద్యార్థి కేంద్ర పద్ధతులు. అందుకే వాటి పేరు మార్చారు. పెడగాజీ అనే పదము పెడగాగ్ అనే గ్రీక్ నుంచి వచ్చింది. గ్రీక్ భాషలో పెడగాగ్ అంటే అభ్యసింప చేయుట. కాబట్టి ఇది అభ్యసింప చేసే శాస్త్రము అని అర్థం. తొలి పాత పేరేంటి, మెథడాలజీ అంటే బోధించే శాస్త్రము. ఎందుకోసం బోధిస్తాం, పిల్లవాడు అభ్యసించడం కోసం మనం బోధిస్తాం. ఓకేనా? కాబట్టి బోధనా శాస్త్రం అంటే సో ద వర్డ్ ఈజ్ పర్టికులర్లీ రిలేటెడ్ టు ద టీచర్. అదే పెడగాజీ అంటే అభ్యసించే శాస్త్రం, ఎవరు అభ్యసిస్తారు, విద్యార్థి. అందుకు ఆ పేరు మార్చారు అంతే. ఓకే, అండర్స్టూడ్? రైట్. సో ఫస్ట్ చాప్టర్ నేచర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్. నేచర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అంటే మన విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము. ఈ విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావము, తెలుగులో దీన్ని విజ్ఞాన శాస్త్రం యొక్క
స్వభావం అంటాం. అంటే మన మెథడాలజీలో ఫస్ట్ చాప్టరే ఈ చాప్టర్ అండి. ఓకే, దీన్ని ప్రతిదీ మన మెథడాలజీలో సిలబస్లో ఏం చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ప్రతి అంశాన్ని మెన్షన్ చేశారు అంతే. ఓకే, నేను ఒక్కొక్కటి చదివి మీకు తెలుగులో వివరిస్తాను. వాట్ ఈజ్ సైన్స్ అండ్ విజ్ఞాన శాస్త్రం అనగానేమి? సైన్స్ అంటే ఏంటి? సైన్స్ ఈజ్ ఏ హీప్ ఆఫ్ ట్రూత్స్, అంటే సత్యాల కుప్ప. లేదా సైన్స్ ఈజ్ ఎన్ ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ సిస్టమేటిక్ నాలెడ్జ్. ఆర్గనైజ్డ్ బాడీ ఆఫ్ సిస్టమేటిక్ నాలెడ్జ్ అంటే క్రమబద్ధీకరించబడిన ఒక క్రమమైన జ్ఞానము, అంటే ఒక క్రమమైన జ్ఞానము, అంటే ఒక సిస్టమేటిక్ ఆర్డర్ అది. ఓకేనా? ఫస్ట్ లియనార్డ్ మోడల్, ఈ యాటమ్ ఎలా ఉందని అనుకున్నారు కదా, లియనార్డ్ మోడల్. లియనార్డ్ తర్వాత ఏమొచ్చింది? డాల్టన్ మోడల్ ఆఫ్ అటామిక్ థియరీ. తర్వాత ఏమొచ్చింది? రూదర్ఫర్డ్ థియరీ. తర్వాత ఏంటి? నీల్స్ బోర్. తర్వాత ఏంటి? డి బ్రోగ్లీ. తర్వాత ఏంటి? హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ. తర్వాత ఏంటి? ఎర్విన్ ష్రోడింగర్. అంటే ఇదంతా ఒక వరుసక్రమే కదా, ఇదంతా క్రమ పద్ధతిలో ఉంది కదా. ఎవరి గురించి ఉంది? యాటమ్, ఎలక్ట్రాన్ గురించి. అందుకు ఇలా ఒక క్రమ పద్ధతిలో ఉండే అమర్చే శాస్త్రమే విజ్ఞాన శాస్త్రం. దట్ ఈస్ అది. ఓకే, రైట్. నేచర్ ఆఫ్ సైన్స్. సైన్స్ యాజ్ ఎ పర్టిక్యులర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఎ ర్యాపిడ్లీ ఎక్స్పాండింగ్ బాడీ ఆఫ్ నాలెడ్జ్. అంటే విజ్ఞాన శాస్త్రం ఇప్పుడు ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతుంది, విస్తృతంగా విస్తరిస్తుంది అన్ని రంగాలకి. కాబట్టి అన్ని రంగాల్లో విజ్ఞాన శాస్త్రం యొక్క పాత్ర ఏమిటి అది ఇక్కడ చదువుకుంటాం. నెక్స్ట్ యాన్ ఇంటర్ డిసిప్లినరీ ఏరియా ఆఫ్ లెర్నింగ్. అంటే ఏ అంశాల్లో మనము ఈ విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసింపచేస్తాం, ఏ అంశాల్లో అంటే మ్యాథమెటిక్స్లో విజ్ఞాన శాస్త్రం ఉంటుంది, సోషల్లో ఉంటుంది, బయాలజీలో ఉంటుంది. అన్ని రంగాల్లో విజ్ఞాన శాస్త్రం లేని రంగమే లేదు. అది రైట్. నెక్స్ట్ ఆల్వేస్ టెంటేటివ్ అండ్ అప్రోచ్ టు ఇన్వెస్టిగేషన్ అండ్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ నాలెడ్జ్. అంటే ఈ విజ్ఞాన శాస్త్రము విద్యార్థుల్లో జ్ఞాన నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది ఏమిటనేది ఇక్కడ మనము ఈ ఫస్ట్ అంశంలో మనము చూస్తాం. టెంటేటివ్ అంటే ఆ విధంగా మొదటి నుంచి ఇప్పటి వరకు అలా వస్తుంది అని అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ సైంటిఫిక్ మెథడ్ అంటే శాస్త్రీయ పద్ధతి. మరి సైన్స్ బోధించడానికి ఏముండాలమ్మా? శాస్త్రీయం. ఇక్కడ శాస్త్రీయ పద్ధతి. అబ్జర్వేషన్, ఎంక్వైరీ అంటే విచారణ, హైపోథసిస్ అంటే పరికల్పన, అండ్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ డేటా కలెక్షన్ అంటే దత్తాంశ సేకరణ మరియు ప్రయోగాలు చేయడము. అంటే ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఈ సైంటిఫిక్ మెథడ్లో గల సోపానాలు. ఇవి సైంటిఫిక్ మెథడ్లో సోపానాలు. ఒకటి పరిశీలన, విచారణ, పరికల్పన చేయుట, ప్రయోగం చేయుట, దత్తాంశ సేకరణ మరియు సాధారణీకరణాలు అన్వయించుట. ఆ సోపాలు ఇచ్చాడు ఎంత అబ్బా, ఇంకేం లేదు. ఓకేనా మై డియర్ వ్యూయర్స్? రైట్. నెక్స్ట్ థర్డ్ హౌ సైన్స్ వర్క్స్, హౌ చిల్డ్రన్ లెర్న్ సైన్స్. అంటే విజ్ఞాన శాస్త్రం ఎలా పనిచేస్తుంది, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, ఇవన్నీ కృత్యాధారంగా నేర్చుకుంటారు. ఓకేనా? రైట్, ఇది చూద్దాం. నెక్స్ట్ ఇది ఫస్ట్ చాప్టర్ అండి. ఓకేనా? ఇది ఫస్ట్ చాప్టర్. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ సైన్స్. ఈ నేచర్ ఆఫ్ సైన్స్లో ఏమిచ్చాడు? సైన్స్ అంటే ఏమిటి, సైన్స్ ఏ విధంగా అన్ని రంగాలకు విస్తరించింది, మొట్టమొదట మనకు పతంజలి ఆయుర్వేద శాస్త్రము, సుశ్రుతుడు సుశ్రుత సంహిత, చరకుడు చరక సంహిత, అక్కడి నుంచి టెంటేటివ్ అండ్ అప్రోచ్ టు ఇన్వెస్టిగేషన్, అక్కడి నుంచి ఈరోజు 2024 ఈ మార్చి వరకు ఇది ఎలా డెవలప్ అవుతూ వచ్చింది అన్న విషయం ఫస్ట్ దానిలో. సెకండ్ దానిలో శాస్త్రీయ పద్ధతి, దాని యొక్క సోపానాలు ఇవి. థర్డ్ హౌ సైన్స్ వర్క్స్, ఈ సైన్స్ అనేది ఎలా పనిచేస్తుంది, పిల్లలు ఈ సైన్స్ని ఎలా నేర్చుకుంటారు అనే విషయము ఇక్కడ మనము ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్ ఇన్ అవర్ మెథడాలజీ. ఓకే, ఈ చాప్టర్ నుంచి మనకి 32 బిట్స్ వస్తాయని చెప్పాను కదా. ఈ 32 బిట్స్లో ఈ చాప్టర్ నుంచి 2 బిట్స్ వరకు వస్తాయండి. 2 బిట్స్ వస్తాయి. ఇది ఈ చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్. ఓకే, నెక్స్ట్ అంతే. రైట్. సెకండ్ చాప్టర్ సైన్స్ అండ్ సొసైటీ అండ్ హిస్టారికల్ డెవలప్మెంట్. సైన్స్ అండ్ సొసైటీ అండ్ విజ్ఞాన శాస్త్రము, సమాజము మరియు దాని యొక్క చారిత్రక అభివృద్ధి ఎలా ఉంది, చారిత్రక అభివృద్ధి అనేది ఈ సెకండ్ చాప్టర్లో మనం చూస్తాం. ఓకే, సెకండ్ చాప్టర్లో ఫస్ట్ వన్ ఫిజికల్ సైన్స్ ఫర్ ఎన్విరాన్మెంట్,
హెల్త్, పీస్, ఈక్విటీ అండ్ జెండర్ అండ్ సైన్స్ అండ్ ఇంక్లూజన్. అంటే ఈ విజ్ఞాన శాస్త్రము ప్రత్యేకంగా మన భౌతిక రసాయన శాస్త్రము ఆరోగ్యపరంగా, పర్యావరణ పరంగా మరియు శాంతి మరియు సమానత్వము అంటే జెండర్ ఎన్విరాన్మెంట్ సమానత్వము ఎలా అందరికీ ఉంటుంది అనే విషయం మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే. నెక్స్ట్ సెకండ్, నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ సైన్స్. అంటే మన విజ్ఞాన శాస్త్రం యొక్క చారిత్రక ఆవశ్యకత ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి. చారిత్రక ఆవశ్యకత, నీడ్ ఆవశ్యకత మరియు సిగ్నిఫికెన్స్ అంటే ప్రాముఖ్యత ఏమిటి. ఓకే. ఎందుకంటే ఏ శాస్త్రానికైనా దాని చరిత్ర తెలియాలి. చరిత్ర తెలిస్తేనే మనము ఇది ఎలా పుట్టింది, ఎన్ని ఒడిదుడుకులు జయిస్తూ ఈరోజు అన్ని విశ్వాంతరంలోకి వ్యాపించింది, ఇవన్నీ మనం అవగాహన చేసుకుంటాం. కాబట్టి అందుకు వాటి యొక్క సిగ్నిఫికెన్స్, వాటి ఆవశ్యకత ఏంటంటే ఇక్కడ మనం చూస్తాం. మళ్ళీ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ పెర్స్పెక్టివ్ ఆఫ్ సైన్స్ అండ్ విజ్ఞాన శాస్త్రం దృష్ట్యా దీని యొక్క చారిత్రక అభివృద్ధి ఎలా జరిగింది. అంటే మొట్టమొదటి ఆయుర్వేద శాస్త్రం వచ్చింది మన భారతదేశంలో. అలాగే మిగిలిన దేశాలు, పాశ్చాత్య దేశాలు అంటే వెస్ట్రన్ సైన్స్ అండ్ అవర్ ఇండియన్ సైన్స్ ఎలా డెవలప్ అయింది. వెస్ట్రన్ సైన్స్లో ఎవరెవరు డెవలప్ చేశారు, ఫస్ట్ గ్రీకులు, తర్వాత రోమన్లు, ఓకేనా, అలాగే మెసపటోమియన్లు, అరబ్బులు. ఓకే. ఆయా కాలాల్లో ఎవరెవరు ఏంటి కనుగొన్నారు, ఎక్కువగా గ్రీక్ కాలమే. అందుకే గ్రీక్ కాలాన్ని స్వర్ణయుగం అంటాం. ఓకేనా. ఎందుకంటే అప్పుడు మనకు అలెగ్జాండర్ ఉండేవాడు. ఈ అలెగ్జాండర్ ఈజిప్ట్లో అలెగ్జాండర్ అనే పట్టణాన్ని నిర్మించాడు. ఆ అలెగ్జాండర్ అనే పట్టణాన్ని నిర్మించి అందులో ఒక పెద్ద ప్రయోగశాలని, పెద్ద లైబ్రరీని పెట్టారు. అప్పుడు ఈ సైంటిస్టులు అందరూ అరిస్టాటిల్ వీళ్ళందరూ వెళ్ళి ఆ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసుకునేవాళ్ళు, లైబ్రరీలో చదువుకునేవాళ్ళు. దీనివల్ల విపరీతమైన సైంటిస్టులు అప్పుడు వచ్చారు. మరి ఎప్పుడైతే ఈ అలెగ్జాండర్ చనిపోయారో, అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అప్పుడు ఈ గ్రీక్ దేశం మీదకి ఈ రోమన్లు అందరూ దాడి చేసి మొత్తం అందరిని చంపేసి ఆ అలెగ్జాండర్ పట్టణ ధ్వంసం చేసేస్తారు. అప్పుడు మరి ఇంకా చాలా కాలం మరి ఈ సైన్స్ డెవలప్మెంట్ ఉండదు. దాన్నే అంధయుగము లేదా డార్క్ ఏజ్ అంటారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళా కొన్నాళ్ళకి ఇటలీ శాస్త్రం గెలీలియో వస్తాడు. గెలీలియో వచ్చి అప్పుడు అతడు ఈ పీసా టవర్ మీద ఒక వెంట్రుకని ఇవన్నీ వేసి టెస్ట్ చేస్తాడు. అందుకే అతన్ని నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటారు, ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటారు. ఇందుకు తర్వాత మళ్ళీ పునర్జీవనం వచ్చారు కదా, చనిపోయిన సైన్స్ మనం బతికించారు కదా. కాబట్టి తొలి పాతది, ఇది కొత్తది. అందుకే ఆధునిక విజ్ఞాన శాస్త్రం నవీన విజ్ఞాన శాస్త్ర పితామహుడుగా పేర్కొంటారు. ఇటలీ శాస్త్రం గెలీలీ అది. ఓకేనా, రైట్. అవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం అమ్మ. ఓకేనా. ఓకే మై డియర్ వ్యూయర్స్, రైట్. కంట్రిబ్యూషన్స్ ఆఫ్ సైంటిస్ట్ అంటే శాస్త్రజ్ఞులు వాళ్ళ యొక్క సేవలు, వాళ్ళు చేసినటువంటి అంశాలు. ఫస్ట్ వన్ ఐజాక్ న్యూటన్ ఇంగ్లాండ్లో జన్మిస్తారు కదా, అతని గురించి. అలాగే జాన్ డాల్టన్, జేసీ బోస్, జగదీష్ చంద్రబోస్ ఈ మొక్కల్లో పెరుగుదల క్రిస్కోగ్రాఫ్ని కనుక్కున్నారు. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ E=mc². అలాగే నీల్స్ బోర్, అలాగే సివి రామన్ గారు, అలాగే లూయిస్ విక్టర్ డి బ్రోగ్లీ, λ=h/mv ఆర్ h/p. అలాగే బిమ్లా బ్యూటీ, అలాగే వెంకటరామన్ రామకృష్ణన్ ఈ ఓల్డ్ సిలబస్లో కొన్ని ఉన్నాయి. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం గారు, అలాగే మేరీ క్యూరీ అంటే మేడం క్యూరీ ఆర్టిఫిషియల్ రియాక్టర్ కనుక్కున్నారు కదా. ఆర్టిఫిషియల్ రియాక్టర్ ఇన్వెంటెడ్ బై మేడం క్యూరీ. ఓకేనా. అలాగే న్యాచురల్ రేడియాక్టివిటీ హెన్రీ బెక్వరల్. వాళ్ళ హస్బెండ్ కాదు, ఇది వేరే కాదు. వాళ్ళ హస్బెండ్ ఐరన్ క్యూరీ, ఫ్రెడరిక్ జోలెట్ క్యూరీ, వాళ్ళ అల్లుడు వాళ్ళు చేశారు. అది చేశారు. ఈ విషయాలన్నీ మనం నేర్చుకుంటాం. ఇది సెకండ్ చాప్టర్. ఓకే, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్. ఓకేనా. ఈ సెకండ్ చాప్టర్లో మనకి ఈ సైంటిస్టులు వీళ్ళ యొక్క ఏమడుగుతారు, వీళ్ళు ఏ దేశంలో జన్మించారు, వాళ్ళ యొక్క ఇన్వెన్షన్స్ ఏంటి, అంటే వాళ్ళు ఏంటి కనుక్కున్నారు, వాళ్ళకి ఏమైనా బిరుదులు ఉంటే బిరుదులు, వాళ్ళు రాసినటువంటి బుక్స్. ఓకేనా. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఏంటి మీరు కాన్సెప్ట్ చేయాలి, వాళ్ళు ఏ దేశంలో జన్మించారు, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఇన్వెన్షన్స్ అంటే వాళ్ళ యొక్క ఆవిష్కరణలు, మరియు వాళ్ళ యొక్క బిరుదులు, వాళ్ళు ఎప్పుడు చనిపోయారు, ఇంకేమైనా గొప్ప గొప్ప విషయాలు, వాళ్ళు రాసిన గ్రంథాలు ఏమైనా ఉంటే అలాంటి గ్రంథాలు. ఓకేనా. అవి ఓకే. ఇవి ఈ చాప్టర్ నుంచి మనకి దీని మీద ఒక 2 బిట్స్ రావచ్చు. అప్పుడు వస్తే దీని నుంచి ఒక 1 బిట్, మొత్తము 3 బిట్స్ వస్తాయండి. ఓకే, రైట్.
నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్. ఎయిమ్స్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్ అంటే ఈ విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసించడంలో ఉండే ఉద్దేశాలు ఏంటి? ఎయిమ్స్ అంటే ఉద్దేశాలు లేదా ఆశయాలు. అసలు విజ్ఞాన శాస్త్రాన్ని మనము ఎందుకు చదవాలి, చదివితే మనకు కలిగే లాభం ఏంటి, అసలు ఏమిటి, దీని యొక్క ఉద్దేశం ఏంటి అనేది చదువుతాం. ఓకే, జనరల్గా విజ్ఞాన శాస్త్రం యొక్క ఎయిమ్స్ చూడండి, సింపుల్గా టు నో ద సైంటిఫిక్ నాలెడ్జ్. సైంటిఫిక్ నాలెడ్జ్ అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క జ్ఞానం తెలుస్తుంది. జ్ఞానం తెలుసుకున్నాం. జ్ఞానం ఎవరు చెబుతాడు? మనకి హ్యాండ్ వాష్ చేసుకొని భోజనం చేయాలని మ్యాథ్స్ చెప్తుందా, షార్ట్స్ చెప్తుందా, తెలుగు చెప్తుందా? సైన్స్ చెబుతుంది. అలాగే వేడి ఆహార పదార్థాలు మూతలు పెట్టండి అని ఎవరు చెప్తారు? సైన్సే. అలాగే రోజు స్నానం చేసుకోవాలి లేకపోతే మనకి చర్మ వ్యాధులు వస్తాయని ఎవరు చెప్తారు? సైన్స్. రోజు బ్రష్ చేసుకోవాలి, వేడివి లేదా కూలి తాగకూడదు, తాగితే ఎనామిల్ పొరపోతుంది అని ఎవరు చెప్తాడు? సైన్స్. ఓకేనా? హిమోగ్లోబిన్. కాబట్టి వీటి గురించి తెలియజేస్తుంది. అందుకే సైంటిఫిక్ నాలెడ్జ్ దీని యొక్క ఎయిమ్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఎయిమ్స్. నేను ఇంపార్టెంట్ ఎయిమ్స్ మీకు చెప్తున్నాను. అవుట్లుక్, సైంటిఫిక్ నాలెడ్జ్, మళ్ళా ఎస్ సైంటిఫిక్ యాటిట్యూడ్ ఆర్ టెంపర్. ఓకే, అంటే శాస్త్రీయ దృక్పథం ఉండాలి. అంటే ప్రతిదాని శాస్త్రీయ దృక్పథం అంటే ప్రతి దానిలో మంచిని చూడాలి మనం. అంటే థింక్ పాజిటివ్ చేయాలి, నెగిటివ్ డోంట్ థింక్ నెగిటివ్. ఇది సైన్స్ యొక్క రెండవ ఎయిమ్. ఓకే, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ సైంటిఫిక్ యాటిట్యూడ్. ఓకే, సైంటిఫిక్ యాటిట్యూడ్, సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ ట్రూత్ అంటే విజ్ఞానం ఎల్లప్పుడూ ట్రూత్స్ గురించి చెప్తుంది. అయితే నేడున్న ట్రూత్ చెప్పదు, నేడున్న ట్రూతే చెప్తుంది కానీ ఎల్లవేళ ఇదే ఉంటుందని అన్నదు. ఇట్ మస్ట్ బి చేంజ్ కదా. ఇప్పుడు ఎల్లవేళ అదే ట్రూత్ అంటే మనకి రదర్ఫర్డ్ మోడలే చాలు, ఇంకొన్ని చదవక్కర్లే కదా. లేదా అది లేకపోతే జియోసెంట్రిక్ థియరీతో మనం ఆపేద్దాం. కానీ సైన్స్ అని చేంజ్ అవుతుంటుంది. ఆ జియోసెంట్రిక్ థియరీ చేంజ్ అవ్వబట్టే మనకి హీలియోసెంట్రిక్ థియరీ వచ్చింది. హీలియోసెంట్రిక్ థియరీతో మనం సాటిస్ఫై కాలేదు కాబట్టి టైకో బ్రాహి, తర్వాత కెప్లస్ థియరీ. అది కాబట్టి అందుకే ఆ రోజు కదా కరెక్ట్, తర్వాత రాంగ్ అయిపోతుంది. ఇప్పుడు మనకి మ్యాగ్నెటిజం కూడా ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం కూలుంబు. కానీ కూలుంబు ఏం చేశాడు? ఇదొక పోల్ అనుకున్నాడు. దీని పోల్ స్ట్రెంత్ M1, దీని పోల్ స్ట్రెంత్ M2. అంటే ఇదొక మ్యాగ్నెట్ కదా, ఇదొక అయస్కాంతం. కానీ దీని యొక్క ఒక పోల్ తీసుకున్నాడు. కానీ ఇన్ని ఏక అయస్కాంతం వాళ్ళు ఉండవు కదా. ఇక్కడ ఐసోలేటెడ్ పోల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. కాబట్టి ఇది యాక్చువల్గా ఇది తప్పు, కానీ ఆ రోజుకి కరెక్ట్ అని తీసుకున్నాం. అందుకే దీని నుంచే F = ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ పోల్స్, F = μ0/4π M1M2/d² అని వచ్చింది. అది కాబట్టి విజ్ఞాన శాస్త్రం అనేది ఆ రోజుకున్న సత్యం చెప్తుంది తప్ప ఎల్లవేళ ఇదే ఉంటుంది మస్ట్ అని చెప్పదు. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ త్రూ సైన్స్. అంటే ఈ సైన్స్ ద్వారా నాలెడ్జ్, అండర్స్టాండింగ్, కొన్ని ఎయిమ్స్ ఉంటాయి, అలాగే కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. ఇవన్నీ చాప్టర్ నేర్చుకుంటాం. అలాగే నర్చరింగ్ ప్రాసెస్, స్కిల్స్ ఆఫ్ సైన్స్, క్యూరియాసిటీ, కుతూహలం, క్రియేటివిటీ అండ్ ఎస్థెటిక్ సెన్స్ అండ్ సౌందర్యాత్మక స్పృహ, ఇవన్నీ ఇందులో. మళ్ళీ ఫోర్త్ దాని అంశంలో డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్, సైంటిఫిక్ టెంపర్, రెస్పెక్ట్ ఫర్ ఎవిడెన్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ అంశాలు. నెక్స్ట్ థింకింగ్ స్కెప్టిసిజం అంటే ఆ ఆలోచన దృక్పథం, పట్టుదల, నిగర్వై ఉండడం, కుతూహలం, ఇవన్నీ. ఎస్ మోర్ నాలెడ్జ్. ఓకే, సో రిపోర్టింగ్, అబ్జర్వేషన్, క్రిటికల్ థింకింగ్ అండ్ లాజికల్ థింకింగ్ అంటే ఆలోచన, లాజికల్ అంటే వివేచనాత్మక ఆలోచన, ఇలాంటి ఇంపార్టెన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సైన్స్ టీచర్ ఇవి. ఓకే, నెక్స్ట్ తర్వాత రిలేటింగ్ ఫిజికల్ సైన్స్ ఎడ్యుకేషన్, న్యాచురల్ అండ్ సోషల్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజీ, సొసైటీ అండ్ ఎన్విరాన్మెంట్. అంటే మన విజ్ఞాన శాస్త్రము ఈ సమాజంతోనూ మరియు పర్యావరణంతోనూ ఏ విధమైన సంబంధం కలిగి ఉంది ఈ అంశం. ఓకే, నెక్స్ట్ ఎంబైబింగ్ ద వాల్యూస్ త్రూ సైన్స్ టీచింగ్. ఈ విజ్ఞాన శాస్త్రం చెప్పడం ద్వారా విద్యార్థుల్లో కలిగే విలువలు ఏమిటి, ఇది ఇంబైబింగ్ అంటే వాళ్ళలోనికి రావాలి, వాళ్ళు
తీసుకోవాలి. అలా ఇంబైబింగ్ వాల్యూస్ ఏంటి అనేది ఈ చాప్టర్లో. ఓకే, నెక్స్ట్ 4th వన్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అంటే సమస్య పరిష్కార నైపుణ్యాలు. సమస్య పరిష్కార నైపుణ్యం, ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను ఎలా పరిష్కరిస్తాం, ఈ నైపుణ్యాలన్నీ ఇందులో మనం చూస్తాం. ఇది 3rd చాప్టరు, చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ నుంచి ఒక 5 బిట్స్ వస్తాయండి. ఈ ఒక్క చాప్టర్ నుంచి 5 బిట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫిజికల్ సైన్స్. అండ్ ఫిజికల్ సైన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అభ్యసన లక్ష్యాలు. ఇవి ఇదేంటిది, అభ్యసన లక్ష్యాలు. మీనింగ్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ అండ్ లక్ష్యాలకు అర్థము. లక్ష్యం అంటే ఏమిటి, తక్కువ కాలంలో మనం సాధించగలిగే దాన్ని ఏమంటాం, లక్ష్యం. తక్కువ కాలంలో, ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ పెట్టాను, ఎగ్జామ్లో నీకు 25కి ఒక 20 రావాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ అయిపోతుంది, పావుగంట కరెక్షన్ అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది కదా. ఇలా తక్కువ కాలంలో సాధించగలిగే దాన్ని ఏమంటాం, లక్ష్యం. అది డెవలప్మెంట్ ఆఫ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, ఫీచర్స్, వెల్ డెవలప్డ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, అంటే ఈ లక్ష్యాల యొక్క అభివృద్ధి, పెరుగుదల ఎలా ఉంది. నెక్స్ట్ బ్లూమ్స్ టాక్సానమీ అండ్ ఆండర్సన్ క్రాత్వోల్స్ టాక్సానమీ. బ్లూమ్స్ టాక్సానమీ ఒకటి, ఆండర్సన్ క్రాత్వోల్స్ టాక్సానమీని రివైజ్డ్ టాక్సానమీ అంటాం, అంటే సవరించిన వర్గీకరణ లక్ష్యాలు. రైట్, ఇది బ్లూమ్స్ వర్గీకరణ, ఇది సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ. దీని గురించి మనం చెప్పుకుంటాం. రైటింగ్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, రిమెంబరింగ్, అండర్స్టాండింగ్, అప్లయింగ్, అనలైజింగ్, ఎవాల్యుయేటింగ్, క్రియేటివ్. లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ అప్పర్ ప్రైమరీ, అంటే అప్పర్ ప్రైమరీ వాళ్ళకి కొన్ని అభ్యసన లక్ష్యాలు. అప్పర్ ప్రైమరీ అంటే యూపీ స్కూల్, అలాగే సెకండరీ అండ్ హై స్కూల్స్. ఓకేనా, వీళ్ళకి అంటే హై స్కూల్ వాళ్ళకి యొక్క అభ్యాస లక్ష్యాలు ఏంటి, ఇందుకు వాళ్ళ స్థాయి వయసు పెరుగుతుంది కదా, కానీ వాళ్ళకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి, ఈ యూపీ స్కూల్ వాళ్ళకి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలు కూడా ఏ లక్ష్యాలు, ఫిజికల్ సైన్స్ లక్ష్యాలు ఏంటి అనేది చాప్టర్లో చూస్తాం. నెక్స్ట్ లెర్నింగ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద కన్స్ట్రక్టివ్ పర్స్పెక్టివ్, అంటే నిర్మాణాత్మక లక్ష్యాలు, నిర్మాణాత్మక దృక్కోణంలో లక్ష్యాలు. అలాగే అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ ఫిజికల్ సైన్స్, అంటే ఫిజికల్ సైన్స్లో యొక్క విద్యా ప్రమాణాలు. అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ సైన్స్ యొక్క స్పెల్లింగ్లు ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 7. కాబట్టి మన సైన్స్లో ఎన్ని అకాడమిక్ స్టాండర్డ్స్, 7 అంతే. ఓకేనా, 7 ఉంటాయి. ఈ 7 ఏంటి అనేది మన క్లాస్లో చూస్తాం. ఓకేనా, 7 అకాడమిక్ స్టాండర్డ్స్. ఈ అకాడమిక్ స్టాండర్డ్ నుంచి ఒక బిట్ వస్తుందండి. ఓకే, ఈ 5 నుంచి 3 బిట్స్ వస్తాయి, మొత్తం ఓవరాల్గా 4 బిట్స్ వస్తాయి ఇందులో. ఓకే, రైట్. నెక్స్ట్ 5th వన్ పెడగాజికల్ షిఫ్ట్. చూడండి, ఈ చాప్టర్ అంతా ఒక పాయింట్ మీద ఉంటుంది. పెడగాజ్ షిఫ్ట్ అంటే మన బోధనా శాస్త్రము ఎక్కడి నుంచి ఎక్కడికి చేంజ్ అయింది, షిఫ్ట్ అయింది. బోధనా శాస్త్రం ఎక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ అయింది, చూడండి, వెరీ గుడ్. టీచర్ సెంటర్డ్ మెథడ్స్ నుంచి స్టూడెంట్ సెంటర్డ్ మెథడ్స్కి షిఫ్ట్ అయింది. స్టూడెంట్ సెంటర్డ్ అంతే. ఓకేనా, రైట్. అలాగే ఇంకా నాలెడ్జ్ అంటే జ్ఞానము. పిల్లవాడు ఏం చేసేవాడు, జ్ఞానము స్వీకరించేవాడు. జ్ఞానం ఏం చేసేవాడు, జ్ఞానం అంటే ఉపాధ్యాయుడు ఫుల్ తన దగ్గర ఉన్న జ్ఞానం అంతా బోధించేవాడు. అప్పుడు విద్యార్థులు స్తబ్దంగా అతను చెప్పిన జ్ఞానాన్ని స్వీకరించేవాడు. కానీ ఆ జ్ఞాన స్వీకరణ నుండి ఎక్కడికి వచ్చింది, జ్ఞాన నిర్మాణంకి వచ్చింది. జ్ఞాన నిర్మాణము అది. టీచర్ సెంటర్ నుంచి స్టూడెంట్ సెంటర్డ్, జ్ఞాన స్వీకరణ నుంచి జ్ఞాన నిర్మాణం, అంటే పిల్లవాడే స్వతసిద్ధంగా జ్ఞానం నిర్మించుకుంటాడు. ఇది ఈ విధంగా పెడగాజికల్ ఏమైంది, షిఫ్ట్ అయింది అంతేనబ్బా. ఈ ఒక్క 2 పాయింట్లు కానీ ఉంటే మొత్తం అంతా దాని మీద బేస్ అవుతుంది, అంతే, ఇంకేం లేదు. ఇదే. ఓకేనా, సో పెడగాజికల్ షిఫ్ట్. సైన్స్ ఫిక్స్డ్ బాడీ నాలెడ్జ్ టు ప్రాసెస్ కన్స్ట్రక్టింగ్. ఫిక్స్డ్ నుంచి ఎక్కడికి వచ్చింది అమ్మాయి, ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్కి వచ్చింది. నాలెడ్జ్, నేచర్ ఆఫ్ సైన్స్, లెర్నింగ్. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ కరిక్యులం, డైవర్సిటీ ఇన్ క్లాస్ అప్రోచెస్, ప్లానింగ్, టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అంటే అభ్యసన, బోధన, అభ్యసన వనరులు. ఓకేనా, బోధన అభ్యసన వనరులు అంటారు కదా, ఇవి 3 రకాలు. ఒకటి డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, 2 ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్, 3వది కాంట్రీవ్డ్ ఎక్స్పీరియన్సెస్. అంటే ప్రత్యక్ష అనుభవాలు, పరోక్ష అనుభవాలు, ప్రతినిధిత్వ అనుభవాలు, అవి లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. ఓకేనా,
ప్రత్యక్ష అనుభవాలు అంటే ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను, మీరు నా క్లాస్లో కూర్చున్నారు, కానీ నేను మీకు ఏంటి ప్రత్యక్షం. అదే కొంతమంది ఆన్లైన్లో చూస్తారు, వాళ్ళకేంటి నేను పరోక్షం. ఓకేనా? ప్రతినిధిత్వం అంటే ఒకరికి బదులు ఇంకొకరు, ఒకరి బదులు ఇంకొకరు. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఏంటి సజీవమైన వ్యక్తిని, నన్ను ఇక్కడ పెట్టి నేను పాఠం చెప్పిస్తున్నాను. ఇప్పుడు నాలాంటి ఒక మా మైన బొమ్మని ఇక్కడ పెడతారు అంటే చూడండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, రోబో చూడండి. ఒక లేడీ ఆ మధ్యన మనకు టీవీలో వార్త చదువుతున్నారు, అట్లా ఉంచి ఆవిడ గారు చూపిస్తున్నారు. దోస్ ఆర్ కాల్డ్ ప్రతినిధిత్వ అనుభవాలు, కాంట్రీవ్డ్ ఎక్స్పీరియన్స్ అంట. అది అర్థమైందా? రైట్. ఏమో చెప్పినప్పుడు అన్నీ చెప్పుకుందాం. అసెస్మెంట్ అంటే అంచనా, ఇంక్లూజన్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే ఐసిటి, అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, అండ్ డెమోక్రటైజింగ్ సైన్స్, క్రిటికల్ పెడగాజీ అండ్ క్రిటికల్ పెడగాజీ రోల్ ఆఫ్ టీచర్స్. ఈ టీచర్ యొక్క పాత్ర ఏంటి? ఇప్పుడు ఈ పెడగాజీలో టీచర్ యొక్క పాత్ర ఏంటి? టీచర్ అనేవాడు సెంటర్ బిందు కాదు కదా. వెరీ గుడ్ గర్ల్. ఫెసిలిటేటర్, మోడరేటర్, మీడియేటర్, ఫిలాసఫర్, ఫ్రెండ్, గైడ్, స్నేహితుడు, మార్గదర్శకుడు, కౌన్సిలర్, కౌన్సిలర్, మంత్రణకుడు, సౌకర్యకర్త, మరి మధ్యవర్తి, ఇలాగా వివిధ పాత్ర పోషిస్తాడు. ఇది అంతే. కంటెంట్ కమ్ మెథడాలజీ, కంటెంట్ కమ్ మెథడాలజీ అంటే కంటెంట్ రెండు. అలాగే స్టెప్స్ ఇన్ కంటెంట్ కమ్ మెథడాలజీ, అందులో స్టెప్స్ పెడగాజీ అనాలిసిస్, అంతే. ఇదంతా ఓకే. దీని నుంచి మనకి ఒక 2 బిట్లు వస్తాయండి, 2 బిట్స్. నెక్స్ట్ స్కూల్ కరిక్యులం ఇన్ ఫిజికల్ సైన్స్ అంటే విద్యా ప్రణాళిక కరిక్యులం ఏంటిది? విద్యా ప్రణాళిక. ఈ కరిక్యులం అని ఇంగ్లీష్లో ఏమంటాం? కరిక్యులం. ఈ కరిక్యులం అనేది ఆంగ్ల పదం. ఇది కరరే అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? లాటిన్. కర్రె అంటే ఏంటి? పరిగెత్తే త్రోవ. ఇది పరిగెత్తే త్రోవ. దేనికోసము పరిగెడతాము? విద్యా లక్ష్యాలు చేరుకోవడానికి. ఏ లక్ష్యాలు చేరుకోవడానికి అమ్మా? విద్యా లక్ష్యాలు. ఈ విద్యా లక్ష్యాలు చేరుకోవడానికి ఇక్కడ ఉపాధ్యాయుడు, ఓకే, ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి ఉపాధ్యాయుడు, వీళ్ళిద్దరూ కలిసి అనుసరించే ఒక మార్గాన్ని ఏమంటాం? కరిక్యులం. ఇదే పరిగెత్తే త్రోవ లేదా పందెబ్బాట. అండర్స్టూడ్? ఇది పరిగెత్తే త్రోవ లేదా పందెబ్బాట అంటాం. ఇది ఓకే. నెక్స్ట్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. ఈ కరిక్యులం ఎలా నిర్మించారు? ఈ కరిక్యులం ఉండే భాగాలేంటి? ఈ కరిక్యులంని 2 విధాలు గుర్తిస్తారు. ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ కరిక్యులం, 2 ఆర్గనైజేషన్ ఆఫ్ కరిక్యులం. అంటే విద్యా ప్రణాళిక నిర్మాణము, విద్యా ప్రణాళిక నిర్వహణ. ఈ నిర్వహణలోనే మనకి శీర్షిక పద్ధతి, స్పైరల్ పద్ధతి అండ్ యాక్కేంద్ర పద్ధతి అన్నీ వస్తాయి. ఓకేనా? మీరు ఇంగ్లీష్ మీడియమా? ఓకే. స్పైరల్ మెథడ్ అండ్ టాపికల్ అప్రోచ్ అండ్ కాన్సెంట్రిక్ అప్రోచ్. ఓకే, ఇవి ఉంటాయి. అలాగే ఎడ్గార్ డెల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ప్రింట్ రిసోర్సెస్, టెక్స్ట్ బుక్, పాపులర్ సైన్స్ బుక్స్ అండ్ జర్నల్స్ అండ్ మ్యాగజైన్స్ ఇవి. అలాగే ఎన్ఎస్ఎఫ్ 2005 యొక్క రికమెండేషన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ కరిక్యులం అభివృద్ధి చెందాలి కదా. కరిక్యులం అభివృద్ధి చెందడానికి ఎన్ఎస్ఎఫ్ 2005 ఇచ్చిన సూచనలు, అలాగే ఏపీఎస్సిఎఫ్ 2011 యొక్క సూచనలు, ఇవన్నీ మనం ఇందులో నేర్చుకుంటాం. దిస్ చాప్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి మనకి 4 బిట్స్ వస్తాయండి, 4 బిట్స్. ఓకే. నెక్స్ట్ 7th లెసన్ చూడండి. 7th అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఆఫ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్. అండ్ ఫిజికల్ సైన్స్ నేర్చుకోవడంలో ఉండే అప్రోచెస్ ఏంటి? అప్రోచెస్ అంటే ఏంటి? ఉపగమాలు ఏంటంటే ఉన్నాయి. అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్, డిఫరెన్స్ బిట్వీన్ అప్రోచ్ అండ్ స్ట్రాటజీ, డిఫరెంట్ అప్రోచెస్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్, సినారియో ఫ్రమ్ 1950 to 1980. ఇది అంటే 1950 నుంచి 1980 వరకు భారతదేశంలో ఈ విద్య బోధన ఎలా జరుగుతుంది. ఓకేనా? 1950 నుంచి 80 వరకు ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ దీని 1950 to 1960 ఇదొక దశ. రెండోది 1960 నుంచి 1980 ఇదొక దశ, 2 దశలు. ఈ మొదటి దశలో ఎలా జరుగుతుందంటే ఓన్లీ ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి ద్వారానే, అంటే టీచర్ సెంటర్ ద్వారానే జరుగుతుంది.
రెండో దానిలో ఏమైంది, ఈ మధ్య మనకి చాలా కొన్ని థీరీస్ వస్తాయి. ఎవరు, మన జీన్ పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, అలాగే మరియా మాంటెసో థియరీ, అలాగే జాన్ డూయి థియరీ. ఈ ప్రాగ్మాటిజం రావడం వల్ల కొంత ఉపాధ్యాయుడు కొంత కనువిప్పు కలిగి, ఓహో నేను సెంటర్ బిందువు కాదు, పిల్లవాడికి కూడా కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలి, అప్పుడు పిల్లవాడు కూడా నేర్చుకుంటాడు, వాడిన క్లాసుకు రాకముందరే కొన్ని విషయాలు తెలుసు కాబట్టి వాడికి ప్రాధాన్యత ఇవ్వాలని కొంచెం అప్పుడు తన ఉపాధ్యాయుడు తన స్థానం నుంచి మెల్లగా వైదొలిగి విద్యార్థికి స్థానం ఇచ్చారు. ఇది ఈ ఈ 20 సంవత్సరాల్లో. ఓకే, నెక్స్ట్ మనం పోస్ట్ ఆఫ్ 1980 సినారియో అంటే 1980 తర్వాత ఎలా ఉంది, 1980 నుంచి 2024 ఎలా ఉంది. ఇప్పుడు ఫుల్గా స్టూడెంట్ సెంటర్డే, టీచర్ సెంటర్ లేనే లేదు, అంత సీసీ వచ్చింది. ఇది ఇక్కడ దీని గురించి మనం నేర్చుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ అప్రోచ్ స్ట్రాటజీ, కన్స్ట్రక్ట్ అప్రోచ్, ఇదే నిర్మాణాత్మక ఉపగమము. అందులో వచ్చిందే 5E మోడల్. అలాగే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అంటే దీన్ని సహకార అభ్యసనం అంటాం. సహకార అభ్యసనం. అండ్ సహకార అభ్యసనం అంటే ఇప్పుడు మీకు ఫేస్బుక్, ట్విట్టర్, ఈ వాట్సాప్లు వచ్చు, మీరు ఎక్కడికైనా కోచింగ్కి వెళ్ళారా? వెళ్ళలేదు. ఎలా నేర్చుకున్నారు? దానికోసం ఏమైనా బుక్ ఉందా? లేదు. అంటే మీలో ఫ్రెండ్స్లో మీలో మీరే ప్రశ్నలు అడగడం ద్వారా లేదా డౌట్లు అడగడం ద్వారా కొత్త విషయం నేర్చుకున్నారు. ఇలాంటి పద్ధతి సహకార అభ్యసనం అంటాం. సహకారం అండ్ ఫ్రెండ్సే సహకారం చేసుకుంటారు. అది రైట్. మానిటరింగ్ పద్ధతి, గ్రూప్ డిస్కషన్ పద్ధతి, ఇలాంటివి. ఇందులో ఉన్న స్టెప్స్ ఇవన్నీ స్టెప్స్. ఓకే, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ పద్ధతి, దానిలో ఉండే స్టెప్స్. అలా తర్వాత కాన్సెప్ట్ మ్యాపింగ్. అంటే కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే భావనాత్మక చిత్రం. అంటే ఏంటి కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ అన్నాం, యాసిడ్ అంతే. అంటే ఆ పదం నేను రాశాను, ఇక్కడ యాసిడ్ ఉందా? లేదు. కాబట్టి ఏంటిది? అమూర్తం, యాబ్స్ట్రాక్ట్. ఇప్పుడు దీని గురించి పిల్లల్ని అడుగుతాను, ఏది యాసిడ్ గురించి చెప్పు. యాసిడ్స్ ఆర్ సోర్ టు టేస్ట్. సోర్ అంటే రుచికి పుల్లగా ఉంటాయి. ఇంకొక విద్యార్థి చెప్తాడు ఏంటి? యాసిడ్స్ రియాక్ట్ విత్ మెటల్స్ అండ్ లిబరేట్ హైడ్రోజన్ గ్యాస్. అండ్ ఆమ్లాలు లోహాలతో చెరిపొంది హైడ్రోజన్ వాయువునిస్తాయి. నెక్స్ట్ ఆమ్లాలు కార్బొనేట్లు లేదా బైకార్బొనేట్లతో చెరిపొంది కార్బన్ డైఆక్సైడ్ వాయువునిస్తాయి. ఓకేనా? ఆమ్లాలు మిథైల్ ఆరెంజ్తో రెడ్ కలర్ ఇస్తాయి, రెడ్ కలర్. ఓకేనా? నెక్స్ట్ ఆమ్లము క్షారము కలిస్తే న్యూట్రలైజేషన్ ఏర్పడుతుంది. ఆమ్లాల యొక్క pH <7. ఇప్పుడు అంటే ఇవన్నీ చెప్పాను కదా, అంటే ఏం చేశాను? ఒక అమూర్త అంశాన్ని చెప్పాను, దానికి సంబంధించిన అన్ని అంశాలు ఇలా రేఖాఖండంతో ఇలాగ యారమూర్త చెప్పాను. అంటే ఇప్పుడు నీకు ఈ కాన్సెప్ట్ గురించి నీ అన్ని విషయాలు మ్యాప్ అయ్యే లేదా? దిస్ ఈజ్ కాల్డ్ కాన్సెప్ట్ మ్యాపింగ్. ఓకే, రైట్. దాని యొక్క ఫేజెస్ అంటే స్టెప్స్ అండి. అందులో 4 స్టెప్స్ ఉంటాయి. పాట చెప్పుకుందాం. మరి ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటే ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అంటే అనుభవాత్మక లేదా ప్రయోగాత్మక అభ్యసనం. అందులో ఉన్నటువంటి స్టెప్స్ అంతే. ఓకే, నెక్స్ట్ ఏంది? లెర్నింగ్ రిసోర్సెస్, కమ్యూనిటీ, ఐసీటీ అండ్ ల్యాబొరేటరీ. ఎస్, ఇందులో దీని నుంచి మనకి ఈ చాప్టర్ నుంచి మనకి 4 బిట్స్ వస్తాయండి, చాలా ఇంపార్టెంట్. 8th చాప్టర్ లెర్నింగ్ రిసోర్సెస్, కమ్యూనిటీ, ఐసీటీ అండ్ ల్యాబొరేటరీ. లెర్నింగ్ రిసోర్సెస్ అంటే అభ్యసన వనరులు. ఏంటివి? అభ్యసన వనరులు. అంటే అభ్యసించడానికి ఉపయోగపడే వనరులు ఏమంటాము? అంటాం. అంటే ఏంటి అభ్యసన వనరులు అంటే? లైబ్రరీస్, ల్యాబొరేటరీస్, ఫీల్డ్ ట్రిప్స్ అండ్ ఎక్స్పెరిమెంట్స్, ఎగ్జిబిషన్స్, మ్యూజియమ్స్ అండ్ గ్రూప్ డిస్కషన్స్. ఇవన్నీ మనకి లెర్నింగ్ రిసోర్సెస్. అలాగే ప్లానిటోరియం. ఓకేనా? రైట్. ఇవి లెర్నింగ్ రిసోర్సెస్. కమ్యూనిటీ అంటే సమాజం. టేకింగ్ క్లాస్ టు అంటే ఈ వనరుల్ని మనం 2 రకాలు వినియోగించుకుంటాం. ఒకటేంటి? ఇది క్లాస్ అనుకో, తరగతి గది. ఇదేంటిది? సమాజం. అంటే తరగతి గదిని సమాజంలోకి తీసుకువెళ్ళడం,
మరలా సమాజాన్ని తరగతిలోకి తీసుకురావడం, ఇది ఈ విధంగా ఉపయోగిస్తాం అంతే. ఓకే, పూలింగ్ ఆఫ్ లెర్నింగ్ రిసోర్సెస్ ఫ్రమ్ ఇమీడియట్ ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం నుంచి విద్యార్థి ఏమేమి నేర్చుకుంటాడు అంటే ఇవన్నీ పర్యావరణం ఉన్నవే. ఓకే, అంటే సోపు, డిటర్జెంట్ ఇవన్నీ కృత్యాలు అనమాట. మన టెక్స్ట్ బుక్లు ఉన్నాయి. బేకింగ్ సోడా ఎలా తయారు చేస్తారు, వాషింగ్ సోడా తయారు చేయడము, కామన్ సాల్ట్స్, ఫ్రూట్స్, ఫైబర్, పుల్లేస్ అంటే కప్పి ఇలా లాగేవి అవి, ఇవన్నీ. ఇంప్రొవైజేషన్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే ప్రత్యామ్నాయ పరికరాలు. ఇంప్రొవైజేషన్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటంటే ప్రత్యామ్నాయ పరికరాలు. ఓకే, నెక్స్ట్ ఇన్ఎక్స్పెన్సివ్ సోర్స్ ఆఫ్ కెమికల్స్. ఇన్ఎక్స్పెన్సివ్ అంటే ఖర్చు లేనివి, అంటే లో కాస్ట్, నో కాస్ట్, ఇలాంటివన్నీ. అలాగే సైన్స్ కిట్ అంటే అందులో ఈ కొన్ని రసాయనాలు, ఈ కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్లు ఇవన్నీ ఉంటాయి. చిన్న ప్రయోగాలు అంటే చిట్టి ప్రయోగాలు చేస్తాం సైన్స్ కిట్లు. ల్యాబొరేటరీ యాజ్ లెర్నింగ్. నెక్స్ట్ హ్యాండ్లింగ్ ఇన్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. హ్యాండ్లింగ్ హర్డిల్స్ అంటే ఈ వనరుల వినియోగంలో కలిగే అవరోధాలు ఏంటి అమ్మాయి? మెయిన్గా మనకి టైం ఉండదు, టైం ఉంటే డబ్బులు ఉండవు. ఇవన్నీ కొనలేని డబ్బులు ఉండవు కదా, కానీ నిధులు కొరత అది. అలాగే ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇందులో ఈ టెక్స్ట్ బుక్, జర్నల్స్ అంటే ఇవన్నీ అన్నింటి ఆన్లైన్ వీడియోస్ ద్వారా చూసుకుంది. ఇదంతా తెలిసిందే మనకి. నెక్స్ట్ 9 ప్లానింగ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్. ఎస్, 8th చాప్టర్లో మనకు మొత్తము ఒక 2 బిట్స్ వస్తాయండి. 2 బిట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ 9th చాప్టర్ ప్లానింగ్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్. టీచింగ్ లెర్నింగ్ ఫిజికల్ సైన్స్ అంటే ఈ భౌతిక రసాయన శాస్త్రాన్ని బోధించడానికి, అభ్యసించడానికి మనం వేసుకున్నటువంటి ప్రణాళికలు. ఓకేనా, మనకు ముఖ్యంగా 3 ప్రణాళికలు ఉంటాయి కదా. ఒకటి యాన్యువల్ ప్లాన్, యూనిట్ ప్లాన్, పీరియడ్ ప్లాన్. ఈ 3 ప్లానాల గురించి ఇందులో ఉండే స్టెప్స్ ఇవి నేర్చుకుంటా అంతే, అది చాప్టర్. ఓకే, ఫిజికల్ సైన్స్ లెర్నింగ్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్స్, ప్రీ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఇవన్నీ అంతా. మేకింగ్ గ్రూప్స్, వై గ్రూప్స్, ఫెసిలిటేటింగ్ ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్ అంటే విద్యార్థులని గ్రూపులుగా ఉంచి చేయాలి. అంటే మన టెక్స్ట్ బుక్లు ఏమన్నా వరటు రాశాడు అంతే, ఇవన్నీ కాన్సెప్ట్లు ఏం కాదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ దీనికి ఒక 2 మార్క్స్ 2 బిట్స్ వస్తాయి. 2 బిట్స్ అంటే 1 మార్క్ అమ్మాయి. నెక్స్ట్ 10th వన్ ఫిజికల్ సైన్స్ టీచర్ అంటే మన గురించి. అంటే ఫిజికల్ సైన్స్ టీచర్గా నీకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి, లక్షణాలు అంటే ఫిజికల్ క్వాలిటీస్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్. ప్రొఫెషనల్ అంటే వృత్తిపర లక్షణాలు, ప్రొఫెషనల్ క్యారెక్టర్స్, ఫిజికల్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? ఎక్కువగా మంచి హెల్దీగా ఉండాలి. నెక్స్ట్ స్వరం బాగుండాలి. నెక్స్ట్ ఉపాధ్యాయుడు మంచి చార్మింగ్గా యాక్టివ్గా ఉండాలి. అందుకని డల్లుగా ఏదో కోల్పోయినట్టుగా ఉంటే మాట నేను చెప్తే పిల్లలకి పిల్లలు అంటే ఏ పిల్లలు? ఈ 9th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ అంటే వాళ్ళ వయసు 14, 13, 12 సంవత్సరాల వయసు గల పిల్లలకి యాక్టివ్గా ఉండాలి. కాబట్టి ఉపాధ్యాయుడు యాక్టివ్గా ఉండాలి, మళ్ళీ వెరీ చీర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ లుకింగ్ వెరీ నైస్గా ఉండాలి. ఓకే, ఇవన్నీ ఫిజికల్ క్వాలిటీస్. అలాగే ప్రొఫెషనల్ క్వాలిటీస్, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్. ఇప్పుడు ఏదైనా ఒక సైన్స్ క్లబ్ ఉంది, లేకపోతే మనం ఫీల్డ్ ట్రిప్ వేసాం, ఆ ఫీల్డ్ ట్రిప్ నాయకత్వం వహించి దాన్ని సక్సెస్ చేయగలగాలి. ఇవి ఉపాధ్యాయ క్వాలిటీస్. ఓకేనా, ఫిజికల్ క్వాలిటీస్ అండ్ ఫిజికల్ క్యారెక్టర్స్, ప్రొఫెషనల్ క్యారెక్టర్స్ అండ్ మారల్ క్యారెక్టర్స్. మారల్ అంటే నీతి నియమాలు ఉండాలి. అంటే టైం ప్రకారం స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో టైం అంతా బోధనకు వినియోగించాలి. అందుకని వాట్సాప్లో చాటింగ్లు చేసుకోకూడదు. ఇవన్నీ ఓకే, ఇవి ఫిజికల్ సైన్స్ టీచర్ గురించి. ఓకే, దీని నుంచి మనకి ఒక బిట్ వస్తుంది అమ్మాయి. ఒక బిట్ అంటే హాఫ్ మార్క్. ఒక బిట్ ఎంత? హాఫ్ మార్క్. నెక్స్ట్ లాస్ట్ వన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ అంటే ఇది మూల్యాంకనం మరియు సిసి విధానం. ఇది ఎవాల్యుయేషన్, దీన్నే ఎవాల్యుయేషన్ అండ్ సిసిఈ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంట. ఇది ఓకే. టెస్ట్ అంటే ఏంటి, ఎగ్జామ్ అంటే ఏంటి, మెజర్మెంటు, అసెస్మెంట్, ఎవాల్యుయేషన్. ఓకే, అలాగే కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషను, వాటి యొక్క అసెస్మెంట్స్. ఎడ్యుకేషన్ ఎవాల్యుయేషన్, పెర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్, ఫ్లెక్సిబుల్ అండ్ ఎవాల్యుయేషన్ టైప్స్ ఇవి. చూడండి, మనకి డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్, ఫార్మేటివ్ అంటే లోపల నిర్ధారణ మూల్యాంకనము, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగణాత్మక మూల్యాంకనము. అది ఇప్పుడు కొత్తగా వచ్చింది పెర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్. పెర్ఫార్మెన్స్
పెర్ఫార్మెన్స్, పీబీఏ అంటాం, పెర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే నిష్పాదన మూల్యాంకనం. అంటే ఆ పిల్లవాడు ఎంతవరకు దాన్ని అవగాహన చేసుకున్నాడు, వారి పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అది. అలాగే అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్, అసెస్మెంట్లు ఏముంటాయి, పర్పస్ ఆఫ్ అసెస్మెంట్, ఎందుకు అసెస్మెంట్ అంటే అంచనా. అలాగే లెర్నింగ్ ఇండికేటర్స్, టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్, అసెస్మెంట్ యాక్టివిటీస్ అంటే ఇవన్నీ ఏట్లు ఏమమ్మాయి, ఫార్మేటివ్లు సమ్మేటివ్లు, అంతే ఇలాగైతే మీకు అర్థమవుతుంది అంతే. ఓకేనా, రైట్. తర్వాత చూడండి టూల్స్ అండ్ టెక్నిక్స్ అంటే ఉపయోగించే మూల్యాంకన సాధనాలు. మరి మూల్యాంకనం చేయడానికి కొన్ని సాధనాలు ఉండాలి కదా మనకి. మూల్యాంకన సాధనాలు, మూల్యాంకనం చేయడానికి కొన్ని సాధనాలు ఉండాలి, వనరులు ఉండాలి. ఏంటవి? ఈ ఎఫ్ఏలు, ఎస్ఏలు, ప్రాజెక్ట్ వర్క్లు, అసైన్మెంట్లు, హోంవర్క్లు. మరి ఎఫ్ఏలు ఏముంటాయి? 4 టూల్స్ ఉంటాయి ఎఫ్ఏలో. ఎస్ఏలో 7 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఓకేనా, ఎఫ్ఏలో 4 టూల్స్ ఉంటాయి. ఒకటేంటి, పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందన. 2 ఏంటి, రాత అంశాలు. 3 ఏంటి, ప్రాజెక్ట్ పనులు. 4 లఘు పరీక్ష, స్లిప్ టెస్ట్. ఓకేనా, అవి ఇవన్నీ. ఓకే, తర్వాత ప్రాజెక్ట్ వర్క్, ల్యాబొరేటరీ వర్క్, ఇంటర్వ్యూ, ఆరల్ టెస్ట్, జర్నల్ రైటింగ్ అంటే ఏదైనా వ్యాసం ఇచ్చి రాయమండం అంతే. రీడింగ్ అండ్ రిపోర్టింగ్, మెజర్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్స్ అండ్ గ్రేడింగ్ సిస్టమ్. గ్రేడింగ్ కట్టాలి. గ్రేడింగ్ ఉంది కదా మనకి. ఈ ఎఫ్ఏలో గ్రేడింగు, ఎస్ఏలో గ్రేడింగు. ఎఫ్ఏలో అయితే 4 అంచెల గ్రేడింగ్ ఉంటుంది. ఎస్ఏ పబ్లిక్ పరీక్షల్లో జీపీఏ విధానం ఉంటుంది. జీపీఏ గ్రేడ్ పాయింట్ యావరేజ్ అది. ఓకేనా, అది మనము చూస్తాం. మెజర్మెంట్. నెక్స్ట్ లాస్ట్ వన్ గ్రేడింగ్ సిస్టమ్. తర్వాత మెజర్మెంట్ ఆఫ్ ప్రాసెస్ స్కిల్స్, మెజర్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్స్, పోర్ట్ఫోలియో అంటే మనం మనం చాలా కృత్యాలు స్కూల్లో పాఠం చెప్పిన పెడుతుంటాం కదా. సపోజ్ ఏం పెడుతుంటాం, మేము ఇద్దరు గ్రూప్ చేసి ఒక యాక్టివిటీ ఇస్తాం. ఆ యాక్టివిటీలో మీరు ఏం చేశారు, మీరు సాధించింది ఏంటి. సపోజ్ మీ ఇద్దరికి ఎగ్జిబిషన్ పంపించాం, ఎగ్జిబిషన్లో మీరు ఏం ప్రాజెక్ట్ చేశారు, మీకు ఇది ఏం సాధించారు. అంటే ఇలా వివిధ కృత్యాలలో విద్యార్థులు పాల్గొన్నప్పుడు వాళ్ళు సాధించే విజయాలను నమోదు చేసే బుక్ని ఏమంటాము, పోర్ట్ఫోలియో అంటాం అది. ఓకే, నెక్స్ట్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ స్టూడెంట్స్ స్పెషల్ నీడ్స్ అంటే ఇది మనకు సైకాలజీ ఉంటుంది కదా, అభ్యాసకు ప్రత్యేక అవసరాలు. వాళ్ళకి ఫిజికల్ సైన్స్ ఎలా చెప్తాం అంతే. ఓకే, రైట్. ఇది మన యొక్క సిలబస్ అండి. ఈ మూల్యాంకనం నుంచి ఒక 4 బిట్స్ వస్తాయి. టోటల్ మనకి 32 బిట్స్కి ఒక 2-3 అటు ఇటు ఉంటాయి. ఇవన్నీ మనకి ఈ విధంగా చదువుకుంటే మన ఎగ్జామ్లో సక్సెస్ సాధించవచ్చు. ఓకే, రైట్. అయితే ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఫిజికల్ సైన్స్ ఇది మెథడాలజీ. ఈ మెథడాలజీతో పాటు కరస్పాండింగ్గా మన కంటెంట్ కూడా ఉండాలి. కంటెంట్ అంటే మన ఫిజిక్స్, కెమిస్ట్రీ. కాబట్టి మీరు పెద్దగా వెంపర్లాడకుండా ఆ 10th క్లాస్ లోపల ఉన్నటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇప్పుడు 9th స్టాండర్డ్లో ప్రతి చాప్టర్ వెనకాల నెంబర్ ఆఫ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్, అలాగే కరెంట్లో ప్రాబ్లమ్స్, హీట్ ప్రాబ్లమ్స్, అలాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా ఉంది, ఐసోమెరిజము, అన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే డెఫినెట్గా మీరు సక్సెస్ సాధించగలరు. ఓకేనా. సో మనకు 44 మార్క్స్ కంటెంట్, 60 మార్క్స్ మెథడాలజీ, 10 మార్క్స్ కరెంట్ అఫైర్స్ అండ్ 10 మార్క్స్ మల్టీపర్పస్ సబ్జెక్ట్ అంటాం. అంటే ఒక్క పిఐ కాదు, అందులో సోషియాలజీ ఉంది, ఫిలాసఫీ ఉంది, సైకాలజీ ఉంది. 4 అంశాలు కలిపి పెట్టాడు ఇది. ఓకేనా. ఇవన్నీ మీరు చూసుకుంటే డెఫినెట్గా మీరు ఉద్యోగం సాధిస్తారు. ఏమి టెన్షన్ పడద్దు. మీ జిల్లాల్లో 1-2 తక్కువ పోస్టులు ఉన్నాయని అనుకోవద్దు. తక్కువ పోస్టులు ఉన్నప్పుడే మనకి జాబ్ ఈజీగా వస్తుంది. ఎలా అంటే తక్కువ పోస్టులు ఉన్నాయని ఎవరు పోరాడి ఎవరు ప్రిపేర్ అవ్వరు. అందులో బీఈడీ చేసేవాళ్ళంటే ఏదో ఒక చిన్నదో పెద్ద జాబ్ చేస్తుంటారు. అది మానుకొని దీన్ని చదవలేరు. కాబట్టి అలా ఎవరైతే అవన్నీ మానుకొని చదువుతారో వాళ్ళు డెఫినెట్గా సాధించేస్తారు. ఈజీలీ గెట్ ద జాబ్. ఓకేనా. ఎవరు డోంట్ గెట్ డిస్కరేజ్. ఓకే, మేము ఉన్నంతలోనే సర్దుకుపోవాలి. కాబట్టి డెఫినెట్గా మీ జాబ్ వస్తుంది. అందులో చిన్న జిల్లా కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. ఆ తక్కువలో మీరు కొంచెం ఫార్వర్డ్గా ఉంటే చాలబ్బా, యూ విల్ గెట్ ద జాబ్.
ఓకేనా? రైట్, ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 టెట్ ఫలితాలలో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ప్రభంజనం. టెట్ పేపర్ 1లో 133 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన జె అంజని. టెట్ పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 129 మార్కులు, 127 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంకులు సాధించిన జె అంజని ఎన్ సరిత. టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో 122 మార్కులతో స్టేట్ టాప్ ర్యాంక్ సాధించిన ఏ మమత. మరియు అన్ని పేపర్లలో 90% ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. 2017-18 DSC SGTలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మహేష్. స్టేట్ టాప్ 10 ర్యాంకులతో పాటు అత్యధిక ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. మరియు గురుకుల టీచర్స్లో TGT మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్రవంతి, TGT బయో సైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సుధా, TGT సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ బి శ్రీధర్, TGT సోషల్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రాజేందర్ రెడ్డి, TGT తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రాజ్యలక్ష్మి, ఫిజికల్ డైరెక్టర్ స్టేట్ సెకండ్ ర్యాంక్ దివ్య, TGT ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ శ్రీలక్ష్మి, PGT ఫిజికల్ సైన్స్ స్టేట్ థర్డ్ ర్యాంక్ మురళి, PGT ఇంగ్లీష్ స్టేట్ థర్డ్ ర్యాంక్ యాదగిరి. 2017-18 DSC గురుకుల టీచర్స్లలో 70 నుండి 80% ఉద్యోగాలు సాధించిన ఏకైక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ మరియు DSC కోచింగ్ కొరకు డైరెక్టర్ సిరికొండ లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో అత్యుత్తమమైన అధ్యాపక బృందంచే కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి 9246208422, 8885555202, 88585900, 8008954440, 8008954448, 8520844463.